హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికి నేను హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ మెజర్మెంట్స్ దానికి కూడా. తర్వాత వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది హాఫ్ స్పూను. ఖచ్చితంగా మన హ్యాండ్తో లెవెల్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి. సేమ్ ఇలాగే లెవెల్ చేసుకొని 1/4 స్పూను బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాను. ఈ మూడింటిని మనం జల్లించుకున్నాము. అప్పుడు పౌడర్ అనేది మిక్స్ అయిపోయి రియాక్షన్ బాగా అవుతుందన్నమాట. కేక్లో పొంగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. జల్లించుకుంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ అంత లంప్స్ లేకుండా వస్తుంది. ఇంకొక బౌల్ తీసుకొని 30 ml ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. 30 ml అంటే 1/4 కప్లో హాఫ్ కప్ ఆయిల్ అనమాట. అండ్ ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేద్దాము. పౌడర్ షుగర్, ఇది పౌడర్ చాలా స్మూత్గా వేసుకోవాలి. అప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఆయిల్లో. వీట్ ఫ్లోర్ ఎంతైతే వేస్తామో ఆటోమేటిక్గా షుగర్ కూడా అంతే క్వాంటిటీలో ఉంటుంది. మనకు స్వీట్నెస్ ఎక్కువ వద్దంటే కొంచెం తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి, లేకపోతే కుక్ అయిన తర్వాత క్యారమలైజ్ అయ్యి అది వెట్టుగా కనిపిస్తుంది. సో కంపల్సరీగా మనం షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. దీనికి బీటర్ అక్కర్లేదు, మామూలుగా బెలూన్ విస్క్తో మిక్స్ చేసుకోవచ్చు మనం. ఇట్లా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ నేను మిక్స్ చేస్తున్నాను. మిల్క్ కూడా హాఫ్ కప్ తీసుకుంటున్నాను. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ బీట్ చేస్తే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసినంత యాడ్ చేస్తాం అనమాట. మనకి స్మెల్ రాకుండా ఉండడానికి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ని యూస్ చేస్తున్నాను. పాలలో వెనిగర్ వేస్తే విరిగిపోతాయి కదా అని అనుకోవచ్చు. ఎగ్లెస్ రెసిపీస్కి వెనిగర్ వేస్తే విరిగిపోవాలి పాలు, అప్పుడే బాగా వస్తుంది కేక్. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా నేను ఒకటేసారి అంతా లిక్విడ్ వేసి మిక్స్ చేయకుండా కొంచెం వేస్తూ మిక్స్ చేస్తున్నాను. ఇట్లా బ్యాటర్ మొత్తం ఫామ్ అయిన తర్వాత ఇంకొక బౌల్లో మనం బటర్ పేపర్ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు మిక్స్ చేసిన బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మనం ఓవెన్ వచ్చేసి టెంపరేచర్ 180 degreesలో పెడతాము. 2 sides హీటింగ్ రాడ్స్ ఆన్ చేసి ఉండాలి. అండ్ ఫస్ట్ 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ బేకింగ్ టైం వచ్చేసి 30 minutes. మనం ఒకసారి తర్వాత టూత్పిక్తో ఇన్సర్ట్ చేసి చూస్తే మనకి దానికి పిండి ఏమి రాకపోతే కుక్ అయినట్టు. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత సైడ్స్ మొత్తం స్క్రబ్ చేసేసి ఇట్లా డీమోల్డ్ చేసుకోవచ్చు. హాట్గా చేసినా పర్లేదు, కూల్ అయిన తర్వాత చేసినా పర్లేదు, చాలా బాగా వస్తుంది. మనకు ఎగ్ కేక్స్ పొంగినంతగా ఎగ్లెస్ పొంగవు. టెక్స్చర్ అంతా ఇలానే ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటాయి. మనం ఒకసారి డీమోల్డ్ చేసి చూద్దాము. నేను బటర్ పేపర్ కూడా తీసేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.